తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్కిజోఫ్రేనియా మెదడుకు సంబంధించిన రుగ్మత అని మన ఆలోచనలు భావోద్వేగాలకు ఆటంకం కలిగిస్తుందని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ జీవి రమణారావు అన్నారు. భీమవరం శాంతి హాస్పిటల్లో శుక్రవారం స్కిజోఫ్రేనియా డే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ రమణారావు మాట్లాడుతూ స్కిజోఫ్రేనియా కౌమారం చివరి దశలో గాని వృద్ధాప్యం ఆరంభంలో గాని మొదలవుతుందని, ఆడ మగ తేడా లేకుండా అందరినీ పీడిస్తుందని, సమస్య ఉన్న వారిలో 20 నుండి 30% మందిలో వ్యాధి తీవ్రత కొంతకాలమే ఉంటుందని, మిగిలిన వారిలో మాత్రం దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుందని అన్నారు. స్కిజోఫ్రేనియా రోగుల్లో 10% మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు అంచనాలు ఉన్నాయని, లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం, ఎవరితోనూ కలవకపోవడం, అచేతనంగా ఉండడం, భావోద్వేగాల విషయంలో మొండిగా ఉండడం, అసందర్భమైన ప్రతిస్పందనలు, అర్థం లేని ఆలోచనలు, జ్ఞాపక శక్తి లోపం, లోచూపు లేకపోవడం లాంటివి స్కిజోఫ్రేనియా ప్రధాన లక్షణాలని అన్నారు. డాక్టర్ జి సుభాష్, డాక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ స్కిజోఫ్రేనియా అనేది తీవ్రమైన మానసిక రుగ్మత అని, 1/3 మందిలో లక్షణాలు కాలక్రమేణా తీవ్రమవుతాయని, సక్రమంగా చికిత్స చేయిస్తూ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి, నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ టీవీవి ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 2% మంది స్కిజోఫ్రేనియా వ్యాధితో బాధపడుతున్నారని, స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఈ జబ్బుతో బాధపడుతున్నారని అన్నారు. మానసిక ఆరోగ్యం మనందరికీ అత్యంత ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ స్కిజోఫ్రెనియా డే ప్రతి సంవత్సరం కూడా మే 24వ తారీఖున జరుపుకుంటారు. ఇది ఎందుకు జరపాలంటే, ఈ స్కిజోఫ్రెనియా అన్న వ్యాధి రేర్ డిసీజే, అంటే అంత మరీ ఎక్కువగా కనపడే వ్యాధి ఏమి కాకపోవచ్చు, కానీ చాలా తీవ్రతరమైన వ్యాధి. అంటే మానసిక వ్యాధుల కల్లా అతి తీవ్రతరమైన వ్యాధి. ఎందుకంటే ఇది చాలా యుక్త వయసులోనే స్టార్ట్ అయిపోద్ది, అంటే కౌమార దశలో స్టార్ట్ అవుతుంది, టీనేజ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. దీన్నే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటారు, ఒక థీసిస్ అది. అతనికి యాక్చువల్ జన్యుపరంగా ఆ వల్నరబిలిటీ ఉంటుంది వాళ్ళకి. అంటే తల్లికి ఉంటే కనుక బిడ్డకి రావచ్చు, అలాగే తండ్రికి ఉన్న రావచ్చు, అన్నదమ్ములకు ఉన్న రావచ్చు. అదేంటంటే కరెక్ట్గా చిన్నప్పుడు బాగానే ఉంటారు, ఇదేమి బుద్ధిమాంద్యత ఆర్టిజం అలాంటిది కాదు. బట్ కరెక్ట్గా టీనేజ్ వచ్చేటప్పటికి అన్ఫోల్డ్ అవుతుంది అనమాట, ఆ డిసీజ్ బయటపడుతుంది. అది యాక్చువల్గా చాలా సిల్లీగా ఉంటుంది చూసేవాళ్ళకి. మాకు కూడా చాలా కేసెస్లో ఇది కొంచెం అనుభవం ఉంది. ఉదాహరణకి ఇక్కడ ఒక టీచర్ గారు అబ్బాయి ఉంటారు, లాంగ్ బ్యాక్ అది. అతను 10th క్లాస్ వరకు కూడా అన్నిటిలో ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్. కానీ కరెక్ట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత నుంచి కూడా అతనిలో మార్పు వచ్చింది. ఎవరితో మాట్లాడడం మానేశాడు, ఆటలాడడం మానేశాడు, ముభావంగా ఉండడం మొదలుపెట్టాడు. వాళ్ళ మదర్కి కూడా స్కిజోఫ్రెనియా ఉంది. అయినా సరే వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వాళ్ళు ఒక 1 year అయిపోయిన తర్వాత కానీ వాళ్ళకి ఇంటర్మీడియట్లో సరిగ్గా చదవట్లేదు అన్నది తెలిసినా సరే వాళ్ళు తీసుకురాలేదు ట్రీట్మెంట్కి. అప్పుడు తనలో తను మాట్లాడుకోవడం, భ్రమలు రావడం మొదలుపెట్టినాయి. అలాగే డెల్యూషన్స్ అంటారు, అంటే తను అనుకున్నదే కరెక్ట్ అనుకోవడం, ఇంకా ఏది వినకపోవడం, ఎవరి మాట వినకపోవడం, ఎవరో వచ్చేస్తున్నారు నన్ను చంపేస్తారు, ఇంకా నాకు లైఫ్ లేదు. ఇంకా ఈ టైప్ ఆఫ్ అంత అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నా బ్రెయిన్ ఎవరో హ్యాక్ చేశారు, నా మనసు నాది కాదు, ఎవరికో తెలిసిపోతుంది, ఎవరో దాన్ని కంప్లీట్గా దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. నేను అనుకున్న ప్రతి విషయం కూడా అవతలలో తెలిసిపోతుంది, అందుకే వాళ్ళు నన్ను దాడి చేయడానికి వచ్చేస్తున్నారు. ఇలాగేంటంటే వాళ్ళు థాట్లో తేడా వస్తుంది అనమాట, ఆలోచన విధానం మారిపోద్ది. స్కిజో అంటే అర్థం ఏంటంటే స్ప్లిట్, ఫ్రీనియా అంటే ఒక వ్యాధి, అంటే ఒక మైండ్, స్ప్లిట్ మైండ్ అనమాట. అంటే వాడికి అప్పుడే అనుకుంటాడు, మళ్ళీ కాదనుకుంటాడు. ఆ భావోద్వేగాలు కానీ, ఆ ఇమోషన్స్ కానీ, థాట్ కానీ ఒకదాని కూడా సింక్ అవ్వదు. ఊరిని సిల్లిగా నవ్వేస్తూ ఉంటాడు, లోపల ఎంతో బాధ ఉంటుంది. ఊరిని ఏడ్చేస్తూ ఉంటాడు నిజంగా మంచి విషయాల్లో కూడా తెలిసినప్పుడు కూడా. సో సింక్ అవ్వదు అనమాట, ఇమోషన్స్ ఆలోచన కూడా సింక్ అవ్వవు, అందుకే స్ప్లిట్ మైండ్ అంటారు. ఇప్పుడు జర్మన్ సైకియాట్రిస్ట్ డిమెన్షియా ప్రీకాక్స్ అని కూడా పేరు పెట్టారు దీనికి. అంటే క్రెపిలిన్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏమంటారంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు చిన్న వయసులోనే వ్యాధి స్టార్ట్ అవుతుంది, కానీ తర్వాత కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ రాదు. అంటే బుద్ధి మన పెద్దవారికి వచ్చే డిమెన్షియా వ్యాధులు ఉంటాయి కదా, ఆ టైపులో వీళ్ళు కూడా అలా ఉండిపోతారని చెప్పారనమాట. కానీ అప్పటికి ఇప్పటికీ కూడా ఒక 100 సంవత్సరాలు దాటిపోయింది, ట్రీట్మెంట్స్ మారిపోయినాయి, బ్రహ్మాండమైన వైద్యాలు, బ్రహ్మాండమైన మందులు, బ్రహ్మాండమైన థెరపీస్, అలాగే గవర్నమెంట్ ప్రోత్సాహంతో వీళ్ళకి రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్, అసిస్టెడ్ లివింగ్ అని, అసిస్టెడ్ జాబ్స్ అని, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఎర్లీగా ట్రీట్మెంట్ కనుక చేస్తే కనుక, ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే కనుక, ఎర్లీగా అసెస్మెంట్ చేస్తే కనుక, మనం స్కాన్స్ ఉన్నాయి, అన్నిటి ద్వారా కూడా మనం దీనికి ట్రీట్మెంట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ చేయడం వల్ల మటుకు దీంట్లో 1/3 ఆఫ్ ది పేషెంట్స్కి, అంటే 30% మందికి కంప్లీట్గా నార్మల్ అయిపోయే అవకాశం ఉంది. ఇంకా రిమైనింగ్ 1/3లో
మందులు వాడుతున్నప్పుడు కంప్లీట్ నార్మల్గా ఉంటారు వాళ్ళు. అంటే 2/3 మన ట్రీట్మెంట్ వలన మామూలు మనుషులు అయిపోతారు. ఇంకొక 1/3 మటుకు ఎప్పుడు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం, కానీ మామూలు స్టేజ్ అయితే రాదు వాళ్ళకి. బట్ వాళ్ళని కూడా మెరుగ్గా ఉంచవచ్చు మన సమాజంలో. స్టిగ్మా అంటే మానసిక వ్యాధి, ముఖ్యంగా పిచ్చి, ఉన్మాదం అనగానే వాడిని బ్రాండ్ వేసేస్తారు. వాడు ఎందుకు పనికిరాడు అని చెప్పి పక్కన పెట్టేస్తారు. అన్ఫార్చునేట్గా ఏంటంటే వీళ్ళకి అందవలసిన సేవలు కానీ వాళ్ళ యొక్క మానవ హక్కులు కూడా ఎవరు గౌరవించరు. వాళ్ళని ఏదో రూమ్లో పడేయడం, తలుపేసేయడం, లాక్ చేసేయడం, ఈ టైప్లో చేస్తారు తప్పించి దీనికి వైద్యం ఉంది. ఇది ఒక బ్రెయిన్ డిజార్డర్. ఇది బ్రెయిన్ పనిచేయక అట్లా ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇదేమి వాడికి తగ్గని వ్యాధి ఏమి కాదు అన్న విషయం చాలామంది తెలియదు. సో ఈ స్కిజోఫ్రెనియా గురించి కనుక అవగాహన పెంచితే కనుక మనం దానికి పూర్తిగా నయం చేయొచ్చు. ఇంచుమించు 2/3 ఆఫ్ ది పేషెంట్స్కి, ఆల్మోస్ట్ 66% కంప్లీట్గా మనం వ్యాధిని నివారించవచ్చు. సో అందువల్ల ఏంటంటే ఈ వ్యాధి గురించి మనందరం తెలుసుకోవడం వలన సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా అవగాహన పెంచడం వలన సూసైడ్స్ తగ్గించుకోవచ్చు. అలాగే హోమిసైడ్స్ రమణరావు గారు ఆధ్వర్యంలో, శాంతి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమానికి నిజంగా కూడా నేను చాలా సంతోషిస్తున్నట్టు ఏంటంటే, మన రమణరావు గారు ఎన్నో కార్యక్రమాలు, ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అదేవిధంగా రంగసాయి గారు కూడా ఇలాంటి కార్యక్రమాలకి ఆయన ముందుంటారు. ఇది చక్కటి అవకాశం. అంటే జనాలకి అందరికీ కూడా తెలియని విషయాలు ఇవి. ఏదో పోతుంది, ఏదో నాకు ఏదో అయిపోయిందన్న మానసికంగా బాధపడే వ్యక్తులు చాలామంది మన సమాజంలో చాలామంది చూస్తూ ఉంటాం. చాలా చక్కగా వివరించారు. ఏంటంటే ఇటువంటి అవగాహన లేక ఎంతోమంది ఏదో రకాలుగా ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి. అటువంటి రోజుల నుంచి బయటికి తీసుకొచ్చి వారిని సమాజంలో సక్రంగా నడిపించే కార్యక్రమాలకి ఇది ముందుండి మన రమణరావు గారు తలపెట్టినటువంటి కార్యక్రమానికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రేమికుల రోజు, మహిళా దినోత్సవం రోజు, అలాగే ఇది కూడా ప్రపంచ మానసిక ఉన్మాదుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నారంటే, ఇది వాళ్ళని ఏదో సమాజంలో వేరే వ్యక్తి కింద చెడుగా ముద్ర వేయకుండా మన బాడీలో ఉండే అనేక రోగాలు అలాగే ఇది కూడా డిసీజ్ కింద మనం భావించి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా వాళ్ళకి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా కంప్లీట్గా క్యూర్ అయ్యి ఈ సమాజంలో మామూలు వ్యక్తులుగా మెలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం డాక్టర్ గారు ఈ మంచి ప్రోగ్రాం తీసుకున్నారు. మన బాబాయ్ రంగసాయి గారి ఆధ్వర్యంలో డిసీజ్ని సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇప్పించి వాళ్ళని సమాజంలో మామూలు వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా డాక్టర్ గారిని అవేర్నెస్ కల్పించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. వ్యాధుల్లో అనేక రకాలు ఉంటాయి. దాంట్లో ఉన్మాదం ఒక చర్య. ఈ ఉన్మాదం అనేది చాలా ఉద్రిక్త వాతావరణంలో మనిషిని యొక్క ప్రకోపన చేస్తూ ఉంటుంది. అది కూడా నరాల బలహీనతని తెలియజేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఆ దినోత్సవాన్ని ఉన్మాద రహిత సమాజం కోసం శాంతి నర్సింగ్ హోమ్ భీమవరం డాక్టర్ జీవి రమణరావు గారు సారథ్యంలో ఇవాళ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మే 24వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు. ఇది జరపడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ స్కిజోఫ్రెనియా అనే వ్యాధి పట్ల సమాజంలో అవగాహన పెంచడం కోసం. స్కిజోఫ్రెనియా అనేది ఒక మెదడుకి సంబంధించిన ఆరోగ్య సమస్య. ఇదేదో ఒక దెయ్యము భూతం అని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. దీంట్లో ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే భ్రమలు మరియు భ్రాంతులు. ఉదాహరణకి ఆ వ్యక్తి పక్కన మనుషులు ఎవరు లేకపోయినా కూడా తనకి ఎవరో మాట్లాడుతున్నట్టుగాను, తిడుతున్నట్టుగాను, భయపెడుతున్నట్టుగాను చెవిలో స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. అలాగే అనుమానాలు, ఎవరో తనకేదో హాని చేస్తున్నట్టు, ఏదో చేతబడి చేస్తున్నట్టు, ఎవరన్నా ఒక నలుగురు మాట్లాడుకుంటుంటే వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారని భ్రమపడుతూ ఉంటాడు. అలాగే తన మనసులో ఆలోచనలు తను చెప్పకపోయినా కూడా టీవీలోను ఇంటర్నెట్లోను అందరికీ తెలిసిపోతున్నాయి అన్నట్టుగా భ్రమపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఈ భ్రమల వల్ల అవతల వాళ్ళ మీద దాడి చేయడం, లేదంటే వాళ్ళ ఆత్మహత్య ప్రయత్నం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ స్టేజ్లో కనుక సరైన వైద్యం చేయకపోతే ఇతర లక్షణాలు కూడా మొదలవుతాయి. అంటే వ్యక్తిగత శ్రద్ధను కోల్పోతారు. అంటే వీళ్ళు స్నానం చేయరు, ఫుడ్ సరిగ్గా తీసుకోరు, వాళ్ళు పనికి వెళ్ళడం మానేస్తారు, నలుగురితో కలవరు, మాట్లాడరు. మనకి ఎవరికైనా జ్వరం కానీ, బీపీ, షుగరు, పక్షవాతం, గుండెపోటు ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తే మనం లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఇటువంటి లక్షణాలు మన ఫ్యామిలీలో కానీ మనకు కానీ ఎవరికైనా ఉంటే సిగ్గుపడకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. మెయిన్ లేట్ చేయకూడదు. అలాగే వీళ్ళ మీద ముద్ర వేయకూడదు. పిచ్చోడని, సైకో అని ఇలాంటి ముద్రలు వేస్తూ ఉంటారు సొసైటీలో.
అలాంటి ముద్రలు వేయడం వల్ల అది ఇంకా అది స్టిగ్మా పెరిగిపోతుంది. అంటే ఈ మానసిక హాస్పిటల్కి వస్తే ఏదో పిచ్చి హాస్పిటల్కి వెళ్తున్నాం, నేను రాను, నేను పిచ్చోడిని కాదు, ఇట్లా అనుకుంటారు. సో అది చాలా ముఖ్యం. ఎవరు అలాంటి ముద్రలు వేయకూడదు, అలాంటి పదాలు అంటే గనక ప్రతి మనిషి ఆలోచన, ప్రవర్తన అన్నీ కూడా మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ మెదడుకి సమస్య వచ్చినప్పుడు ఆలోచించే విధానం, ప్రవర్తన వీటన్నిటిలో తేడాలు వస్తాయి. సో ఈ మెదడు సమస్యల్లో వన్ ఆఫ్ ద ముఖ్యమైన సమస్య స్కిజోఫ్రీనియా. ఈ పేరు మనకి కొత్తగా ఉండొచ్చు, ఎందుకంటే తెలుగులో పెట్టిన పేరు కాదు, కానీ ఈ లక్షణాలు మనలో చాలా మందికి మనం చూస్తూ ఉంటాం. అంటే అనుమానాలు రావడం, చెవులో ఏవో మాటలు వినిపించి ఆ మాటలకి ఆధారంగా వాళ్ళు ప్రవర్తించడం, ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటాయి. ఇది మెదడు సమస్యే కాబట్టి దానికి సంబంధించిన వైద్యం ఇచ్చినట్లయితే కనుక చాలా బాగా రికవర్ అవుతారు. ఇప్పుడే ఓ పేషెంట్ చూసి వస్తున్నాం, 2 ఏళ్ల పాటు గుళ్ళు గోపురాలు తిప్పుతానే ఉన్నారు. ఆ తనలో తను మాట్లాడుకుంటుంది ఏదో గాలి ధూళి అని చెప్పి అని. ఒక్కసారి వైద్యం స్టార్ట్ చేయగానే నెల రోజుల్లో ప్రవర్తన మామూలు అయిపోయింది, పిల్లల్ని చూసుకోవడం మొదలుపెట్టింది, మళ్ళీ సంతోషంగా ఉంటుంది. సో ఇది కూడా ఒక జబ్బే, దీనికి వైద్యం ఉంది అనే విషయం అందరూ తెలుసుకోవాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము కండక్ట్ చేస్తాం. మండు వేసవిలో కష్టతరంగా జీవనం చేస్తున్న అంధ కుటుంబానికి సహాయ సహకారాలు అందించడం దైవ కార్యమని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు అన్నారు. భీమవరం తాడేరు రోడ్లోని ఇంద్రమ్మ కాలనీలో నివాసం ఉంటున్న నాగరాజు, అరుణకుమారి అంధ దంపతులకు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, బియ్యం, నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చింతలపాటి బంగారాజు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని, అంధత్వంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో కష్టతరంగా జీవనం సాగిస్తున్న కుటుంబానికి అల్లు శ్రీనివాస్ సూచన మేరకు నిత్యావసర సరుకులు, బియ్యం, నూతన వస్త్రాలు అందించిన గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, నూతన వస్త్రాలు గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ అందజేశారని, వారికి భోజనం, పండ్లు చింతలపాటి బంగారాజు అందజేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, ఎస్కే చాంద్ బాషా, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సమీపంలో ఇద్దరు వికలాంగుల్ని మన అరుగు శ్రీనివాస్ గారు ఐడెంటిఫై చేసి వారికి గండి ప్రసాద్ గారు విమానంలో ఆయిల్ కొట్టు ఉండేది, వారి దాతృత్వంతో మా చేతుల మీదుగా కిట్టులు, అలాగే బట్టలు, బియ్యము ఇవ్వడం జరిగింది. మీరు సేవ ఆశీస్సు ఉండాలని, మీరు సంతోషాలతో బతకాలని, అలాగే మానవ సేవే మాధవ సేవ. ఎవరికి కష్టం వచ్చినా మేము ఉన్నామని ఎదురికి వెళ్ళి సహకరించాలి. అందరూ ఇటువంటి వాళ్ళు పేదలను ఆదుకోవాలని, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని వ్యక్తికించే మనస్తత్వం యావత్ ప్రజానికానికి కూడా ఉండాలని, ఇటువంటి వాళ్ళు మానవీయ కోణంలో ఆలోచించి చేయూతిచ్చి సహకరించి అన్ని విధాలు ఆదుకుంటారని, ఆ సేవ ఆశీర్వాదం మెండుగా ఉండాలని నేను మంచి కార్యక్రమం జరుగుతుంది. అందులో అయినటువంటి నాగరాజు గారికి, రాణి గారికి మరి కొన్ని సరుకులు చింతలపాటి బంగారాజు గారు, మా గ్రంథి ప్రసాద్ గారు మరి అందజేస్తున్నారు. దీనివల్ల కొంతకాలం రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు జరుగుతుంది. ఇది అందజేసి ఇలా చేసినందుకు గాను వీరి కుటుంబాలు ఆయురారోగ్య ఐశ్వర్యవంతంతో జీవించాలని కలకాలం ఆయుర్వేదంతోటి, సుఖ సంపదలతోటి వర్తిల్లాలని, మీకు ఏ విధమైన సమస్య వచ్చినా మా శ్రీనివాస తెలియజేయండి. మాకు సాయశక్తితో మా ప్రయత్నం సేవే మానవ సేవ సూక్తితో ఒక పక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మరి సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. మరి భీమవరం తాడేరు రోడ్లోని ఇంద్రమ్మ కాలనీకి చెందినటువంటి అందులు నాగరాజు, అరుణకుమారి, మరి వీళ్ళిద్దరూ కూడా మరి ఏదో పాటలు పాడుకుంటూ యాత్ర చేసుకుంటూ జీవిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి వేసవి తాకిడి తట్టుకోలేక వాళ్ళు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. మరి వాళ్ళు జీవనం 15 రోజుల నుంచి చాలా కష్టంగా ఉందని చెప్పి స్థానికులు చెప్పారు. మరి ఈ సందర్భంగా గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ గారిని అడిగాం. వారు వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు, సరుకులు, నెలకు సరిపడేటువంటి సరుకులు, అలాగే 10 కేజీల బియ్యం, అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి వస్త్రాలు కూడా ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గారు అయినటువంటి చింతలపాటి బంగారాజు గారి చేతుల మీదుగా మరి ప్రసాద్ గారు అందించినటువంటి సరుకులను వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయన కూడా వాళ్ళకి పళ్ళు, అలాగే బియ్యాన్ని కూడా అందించారు. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఒక వికలాంగత్వంతో ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు తల చేస్తే వాళ్ళకు కూడా ఈ జీవనం గడుస్తుంది. ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నటువంటి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ గారికి మా స్వచ్ఛంద సంస్థల తరఫున, అలాగే చంద్రపాటి బంగారాజు గారు ఎప్పుడు పిలిచినా సరే ఈ కార్యక్రమంలో వచ్చి వారి వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఇలా సమాజంలో ఉన్నటువంటి అబాయకులను మన దగ్గరికి చేర్చుకొని వారి అవసరాలను కొంతవరకు మన పరిధిలో చేసినట్టయితే వారి అవసరాలు తీరుతాయి. వాళ్ళు కూడా మనకులాగా జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రసాద్ గారికి, చంద్రబాబు బంగారాజు గారికి మా సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ఇక్కడ ప్రతి నెల కూడా ఆయన అందరికీ బియ్యం అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే భవిష్యత్తులో వారు మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ భగవంతుడు, ఆ సోమేశ్వరుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. బంగారాజు గారు కూడా మాతో పాటు ఈ సమాజ సేవలో పాల్గొంటున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కార్మిక నేత సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పరస సత్యనారాయణ జీవితం కార్మిక వర్గ పోరాటాలకి అంకితమని పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం పరస సత్యనారాయణ వర్ధంతి సభ భీమవరం సిఐటియు ఆఫీస్ వద్ద జరిగింది. ముందుగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జేఎన్వి గోపాలన్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావులు పరస సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నతనం నుండి సింగరేణి గని కార్మికుల కష్టాలు, నిజాం పాలన నిర్బంధాలు పరస సత్యనారాయణని ఉద్యమాల వైపు నడిపించాయని అన్నారు. సింగరేణి కార్మికుల యూనియన్ స్థాపించి వారి హక్కుల కోసం సుదీర్ఘకాలం పోరాటం నిర్వహించారని తెలియజేశారు. సింగరేణి రంగమే కాకుండా రవాణా రంగం, బిల్డింగ్ రంగం, పరిశ్రమలు, ఆర్టీసీ, ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన సిఐటి ఉద్యమాన్ని నిర్మించారని అన్నారు. 1962వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో కార్మిక, కర్షక, ప్రజా సమస్యలపై గళమెత్తి పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. పరస స్ఫూర్తితో ఉద్యోగ, కార్మిక సమస్యలపై ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గొర్ల రామకృష్ణ, దనికొండ శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జుత్తుగ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నడిపిన యోధుడు పరస గారు ప్రారంభంలో సింగరేణి కాలరీ సంఘాన్ని స్థాపించి అక్కడ కార్మికుల హక్కుల కోసం పోరాడి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు విస్తరణకి మంచి కృషి చేశారు. ఆ కామ్రేడ్కి సిఐటియు పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున నివాళులర్పిస్తూ పరస గారు ఆశయ సాధనకు, ఆయన కోరుకున్న సమాజ స్థాపనకు సిఐటియు కార్యకర్తలంతా పనిచేస్తామని ఈ సందర్భంగా శబ్దం చేశారు. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి కనకాంబర పుష్పాలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ కు చెందిన యనమండ్ర చంద్రశేఖర్, లక్ష్మీ హారిక దంపతులచే పూజలు చేసి కనకాంబరాలతో ప్రత్యేక అలంకరణ చేసినట్టు అర్చకులు తెలియజేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం రాజాదిరాజాయ ప్రసయసాగినే నమో వయం వై శ్రవణాయ కుంభహం శ్రీ చక్ర సహిత బలాదు సమవారి ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం దాతలు, భక్తుల సహాయ సహకారాలతో లోక కళ్యాణార్థమై అమ్మవారికి ప్రతి శుక్రవారం విశేషమైన అర్చనా కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమాలు, విశేష అలంకారం జరుగుతుంది. ఈ రోజు అమ్మవారికి షష్ఠి శుక్రవారం చాలా విశేషమైన రోజు. హైదరాబాద్ వాస్తులు యనమండ్ర చంద్రశేఖర్ గారు, లక్ష్మీ హారిక దంపతుల సౌజన్యంతో ఈరోజు కనకాంబర అలంకారం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ దంపతులకు ఉండాలని, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంతోనే పేదల ఆరోగ్య భద్రత, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట. హెచ్పీవీ వ్యాక్సిన్ ఆడబిడ్డలకు వరం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మిత్రా మెడికేర్ హాస్పిటల్లో ఉచిత హెచ్పీవీ వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ ద్వారా గ్రామీణ యువత సాధికారతపై వర్క్ షాప్. స్కిజోఫ్రీనియా తీవ్రమైన మానసిక రుగ్మత. ప్రపంచవ్యాప్తంగా 2% మందిలో స్కిజోఫ్రీనియా వ్యాధి. ప్రముఖ మానసిక వ్యాధుల నిపుణులు డాక్టర్ రమణరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.